కారులా చీమల బారులా అంటూ జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాది వాహనాలు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటలలోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు 60,000కు పైగా అంటూ 60,000 వాహనాలు దాటినాయట. చూసిరా, వేలు ఎన్ని వేలు, 60,000 అంటే 1,00,000 వాహనాలు ఈజీగా ఉంటాయి. అంటే 1,00,000 మంది అంటే కార్లల్లో మళ్ళా ఇంటూ 4, 5 వేసుకో మినిమం, అంటే 4-5 లక్షల మంది ఈజీగా. ఇప్పుడు కార్ అంటే ఒకరిద్దరు పోరు, కొంత యావరేజ్గా తీసుకుని 4 అయితే పోతారు కదా. సో 4-4.5 లక్షల మంది ఈజీగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి పోతున్నట్టు. ఇది ఓన్లీ కార్లు మాత్రమే. ఇంకా బండ్ల మీద పోయేటోళ్ళు బండ్ల మీద పోతారు, వేరే రకరకాల వెహికల్స్ పోతారు. ట్రైన్లు అయితే ఇంకా వేలాది మంది పోవచ్చు, అవకాశం ఉంది. ఇక ఫ్లైట్లో పోయేటోళ్ళు కూడా ఫ్లైట్లో పోతారు. సో ఇంతగానము చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమనుకుంటారంటే, అరే ఇది పేరుకే వచ్చిందా తెలంగాణ, మొత్తం వాళ్ళే ఉన్నారా, అంటే గింతగానం ఉన్నారా, అసలు ట్రాఫిక్ ఇంత ఫ్రీగా ఉందంటే అసలు రోజు ఇట్లుంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. కానీ అన్ని రాష్ట్రాలలో అట్లనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం పక్క రాష్ట్రం కాబట్టి గతంలో ఉమ్మడిగా కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. వేరే రాష్ట్రం నుంచి కూడా మినిమం ఉంటారు, 1,00,000 మంది లేకుండా ఏ రాష్ట్రం నుంచి ఉంటారు, మినిమం 1,00,000 మంది, ఎందుకంటే 1,50,00,000 జనాభా మన రాష్ట్రం. సో 1,00,000 మంది లేకుండా ఎక్కడ కూడా ఉండరు ఏ రాష్ట్రం నుంచి అయినా మన హైదరాబాద్లో. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇంకా ఎన్ని లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి దీన్ని బట్టి ఒక చిన్న అంచనా వేసుకోవచ్చు. ఉంటే పర్వాలే, బతకనీకి వచ్చినంతో మనకే నొప్పిలే, మనకే బాధలే. కానీ మన బతుకుల మీద గొట్టనీకి వచ్చినోడు ఉంటాడు చూసినావా, ఇక్కడోన్ని చులకన చేసి మాట్లాడతాడు చూసినావా, ఇక్కడోన్ని తక్కువ చేసి మాట్లాడి తక్కువగా చూస్తారు చూసినావా, వాంతోనే మన పంచాయతీ. మనని దోసుకోవడానికి వచ్చినంతో పంచాయతీ, మనకు లేకపోతే మనకేమక్కరా. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో బీహార్ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకోవట్లేదా, చేసుకుంటారు కదా. జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి కూడా పని చేసుకుంటారు. కానీ వాళ్ళతో కాదు మనకున్న పంచాయతీ లొల్లి. అసలు పంచాయతీ అంతా మనల్ని కొట్టడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినంతోనే పంచాయతీ. అందుకే దీని గురించి ఇలా సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతూ ఉంది. చూసినరా, ఇన్ని లక్షల మంది ఉన్నారు మన దగ్గర అంటూ, అటు ఉద్యోగాలల్లో మనకి ఇబ్బందే, ఉపాధిలో ఇబ్బందే, వ్యాపారాలలో ఇబ్బంది అని చెప్పి ఇట్లా చూసినప్పుడు అనుకుంటారు. వీళ్ళు ఇక్కడ సంపాదిస్తారు, తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడతారు. ఇక చూడరు, ఇప్పుడు సంవత్సరం అంతా ఒక ఆమె భీమవరంకి సంబంధించిన ఒక ఆమె షార్ట్స్లో రీల్స్లో చేసింది ఒక వీడియో, గమ్మత్ అనిపించింది. కోడి పట్టుకొని మేము సంవత్సరం పొడవుగా సంపాదించేస్తాము, సంవత్సరం పొడవుగా సంపాదించి తీసుకెళ్ళి అక్కడ గుండాట కోళ్ళ పందాలకు ఖర్చు పెడతాము, మేము మంచిగా డబ్బులన్నీ కూడా అక్కడే పెట్టేస్తాము అని చెప్పి డైరెక్ట్గా ఆమె చెప్పే విధానం బట్టి అర్థమవుతుంది. అంటే వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టడానికి ఇక్కడ సంపాదిస్తారు అనుకోవాలి. సో మన డబ్బులన్నీ ఎటుపోతున్నాయి, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి చేరుతున్నాయి. అది ఏ రూపంగా చేరుతున్నాయి, పండగ రూపంగా చేరుతున్నాయి, సంక్రాంతి పండుగ రూపంలో. ఈ టోల్ గేట్కు మాత్రం మొత్తం ఫ్రీ. ఇలా ఆ పండగ కోసం వెళ్తున్నటువంటి ప్రతి ఆంధ్ర ప్రాంత వాసికి ఫ్రీయే. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి మనవులకు మాత్రము డబల్ లేదా 50% పెంచి, ఎక్కడికి వెళ్ళి దోపిడి 50% పెంచి మనోడు టికెట్ తీసుకొని పోవాలి. వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఫ్రీగా పోతారు, ఎందుకంటే గతి లేదు, వీళ్ళంతా బిచ్చగాళ్ళు అని సోషల్ మీడియాలో కామెంట్స్. మళ్ళీ నేనేదో వాళ్ళ మీద ఏదో అంటున్నా అనుకున్నారు. వీళ్ళంతా పైసలు లేనోళ్ళు, బిచ్చగాళ్ళు, లేకపోతే గతి లేనోళ్ళు పూటకు, అందుకోసానికే వీళ్ళు పోతుంటే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని అంటున్నారు అని కింద సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్లన్నీ చూసిన తర్వాత ఏం కార్లు ఉన్నాయి, అన్ని లగ్జరీ కార్లే, ఏదైనా బుడ్డ కారు కూడా లేదు. ఇగో మినిమం క్రెటా ఉంది, ఇగో మినిమం వోక్స్ వ్యాగన్ ఉంది, ఫార్చునర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఈ కారులకు టోల్ గేట్ అవసరమా ఫ్రీ చేయడం? మన మంత్రికి బుద్ధి ఉండద్దు, సిగ్గుండక్కర్లే అని కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందుకే దాని గురించి మాట్లాడాల్సి వస్తూ ఉంది. వీళ్ళంతా ఏం లేని వల్ల వీళ్ళకి టోల్ గేట్ ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? ఇగో సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళ్తున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడిందంటూ శనివారంతో పోలిస్తే, చూశారు కదా, శనివారంతో పోలిస్తే ఆదివారం బ్రహ్మాండంగా. దీని నుంచి వచ్చిన అంటే కామెంట్స్ ఏంటి అంటే, దీన్ని చూసిన తర్వాత జనాలు అనుకునేది ఏంటంటే, వీళ్ళకి టోల్ ఫ్రీ ఎందుకు ఇవ్వాలి, డబ్బులు 85-90 రూపాయలు కట్టుకోలేరా, ఒక 2-3 వస్తుంది, 2 టోల్ గేట్లు వస్తుండొచ్చు, 2 టోల్ గేట్లు కట్టుకోలేరా, 200 రూపాయలు పే చేసుకోలేరా, లక్షల రూపాయలు తీసుకపోయి అక్కడ ఖర్చు పెట్టికి పోతురు కదా, పండుగకే కదా పోయేది. నాకు వాళ్ళ మీద ఏ భేదాభిప్రాయం లేదు, నాకు ఏ భేదభావం కూడా లేదు, వైషమ్యాలు సృష్టించాలన్న ఉద్దేశం కూడా లేదు. వాళ్ళు ఎట్లా పాపం గతి లేని వాళ్ళు అవుతారు. మన దగ్గర ఉన్నటువంటి
మరి ఈ రైతులు ఈ పేదలు వీళ్ళంతా కూడా ఈ సామాన్యులు బస్సులలో ఎక్కితే వాళ్ళ దగ్గర దోపిడీ ఎందుకు? ఎవరిని కొట్టి ఎవరికి పెడుతున్నారు? పేదోనికి కొట్టి పెద్దోనికి పెడుతున్నారు. అది నేను అడిగేది. ఏమక్కరా? పైసలు లేకుండా పోతున్నారు వాళ్ళు పండక్కి. ఇంకా ట్రైన్లో పోయటానికి ఇంత తక్కువ చేయరు, బస్సులో పోయటానికి ఇంత తక్కువ చేయండి. అది ఏమన్నా ఉపయోగపడుతుంది? ఎందుకంటే వాడు సామాన్యుడు అయి ఉంటాడు. కానీ కార్లలో పోయటానికి ఏమక్కరనే? పైసలు లేకుంటున్నారు, గతి లేకుంటున్నారు. వాడిని డీజిల్లో పైసలే లక్షల రూపాయలు అవుతాయి. వాళ్ళు పోయడానికి ఒక్కొక్కరికి ₹1000 అవుతాయి డీజిల్కే. అది అర్థం చేసుకోకపోతే ఎట్లా?